హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెస్టారెంట్ స్టైల్ స్వీట్ కార్న్ క్రిస్పీ కార్న్ చేస్తున్నాను. ఇది ఎంతోమందికి ఇష్టంగా ఉంటుంది కదా. ఇది సింపుల్గా ఇంట్లోనే టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తున్నాను. వీడియో ఫుల్గా చూడండి. టిప్స్ అండ్ ట్రిక్స్తో చెప్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ఈ విధంగా స్వీట్ కార్న్స్ని ఒలిచి క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇవి కుక్కర్లో సాల్ట్ వేసుకొని ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి పక్కన పెట్టుకోండి. ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇలా గిల్లి చూడండి, మరీ గట్టిగా ఉండొద్దు, మరీ సాఫ్ట్గా కూడా ఉడకద్దు. ఈ విధంగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కోటింగ్ కోసం ఒక బౌల్ తీసుకోండి. అందులో 1 స్పూన్ కార్న్ఫ్లోర్కి 2 స్పూన్ల బియ్యం పిండి యాడ్ చేసుకోండి. 1:2 రేషియోలో తీసుకోండి. ఇలా తీసుకొని ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. అలాగే ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకున్నాను, బ్లాక్ పెప్పర్ పౌడర్. ఇవి రెండు ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న స్వీట్ కార్న్స్ని వేసుకోండి. వేసుకొని ఈ పిండి అంతా స్వీట్ కార్న్స్ పట్టేలాగా కలుపుకోవాలి నెమ్మదిగా. ఈ కోటింగ్ అనేది మరీ జారుగా ఉండొద్దు, మరీ పిండిలా కూడా ఉండొద్దని గుర్తుంచుకోండి. జారుగా ఉంటే కోటింగ్ అనేది గింజలకు పట్టదు, పిండిగా ఉంటే మాడిపోతుంది. ఈ విధంగా వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ నెమ్మదిగా కలుపుకోండి. ఇలా గట్టిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ వేడి చేసుకున్నామా. ఈ విధంగా వేడైన తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని స్వీట్ కార్న్స్ని వేసుకోండి. ఇవి వేస్తున్నప్పుడు అన్నీ ఒకే దగ్గరికి వస్తాయి, కానీ అవి ఫ్రై అయిన కొద్దీ ఒక్కొక్కటిగా విడిపోతాయి. ఇలా మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా విడివిడిగా వేసుకోవాలి. ఇది వేసుకున్న వెంటనే కదపకుండా ఈ పైన వచ్చే బబుల్స్ ఈ విధంగా తగ్గిపోయిన తర్వాత కలుపుకోవాలి. చూడండి, ఇలా విడిపోతాయి. ఇవి ఉడికించిన కార్న్స్ తీసుకోవాలి. ఇక్కడ ఉడికించకుండా తీసుకుంటే ఇలా వేసుకున్నప్పుడు ఆయిల్లో అవి బ్లాస్ట్ అయ్యి పేలి ఆయిల్ పైగా పడుతుందని గుర్తుంచుకోండి. ఈ విధంగా గట్టిగా ఉండాలి. ఇలా వేస్తూ, నేను ఇక్కడ కారం వేయలేదు. కారం వేస్తే ఫ్రై చేసినప్పుడు మాడిపోయి టేస్ట్ చేంజ్ అవుతుంది. అందుకే ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వేసుకోవాలి కారం. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో కార్న్స్. ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోండి. అలాగే నేను ఇక్కడ హాఫ్ స్పూన్ నిమ్మరసం వేసుకుంటున్నాను. మీకు నచ్చకుంటే స్కిప్ చేయొచ్చు, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది వేసుకుంటే. ఇలా వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో ఈ కార్న్స్. ఈ విధంగా కలుపుకోండి. మీకు స్ప్రింగ్ ఆనియన్స్ ఇష్టమైతే ఇక్కడ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. నేను ఇక్కడ కొత్తిమీర వేసుకుంటున్నాను. అంతే, ఎంతో సింపుల్గా ఉండే టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీ కార్న్ రెడీ అయింది. మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ఛానల్కి వెళ్ళి నేను అప్లోడ్ చేసే రెసిపీస్ చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.